సరేనా? ఒక రగ్గు కింద పార్చుకోవడానికి మంచిది. ఏమొద్దు ఏమొద్దు. చూడు మొత్తం స్పోర్ట్ కట్ట మనం ఎరిగిస్తున్నాయి మరి దూరిలో గంటలు పడుకుంటున్నాం. చేసి ఏదైనా మంచి చాలా ఈరోజు ఆకలితున్నావా? టీ పని ఒక 5 రూపాయలు తిన్నాము టీ కూడా ఎవరు లేరు. మరి నువ్వు ఒత్తుకుంటావా? నువ్వే ఒత్తుకుంటున్నావా? అది బాబు అది నీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే కిందకి పరుపు. నిజంగా మేము ఒక ఇంట్లో పడుకోవాలన్నా, దేంట్లోనే పడుకోవాలన్నా మంచం లేకపోతే పడుకోలేము. అలాంటిది కిందన పరుపు లేకపోయినా పడుకోలేము. కానీ తాతయ్య చూస్తున్నారు కదా ఎంత దయనీయమైన పరిస్థితి. ఇదే చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్ గా ఏం చేస్తారంటే సంచులు ఉంటాయి కదండి, మనం ధాన్యం పెట్టే సంచుల్ని కుట్టేసి మీరే కుట్టారా పడుకుంటున్నాడు అనమాట. ఇది పరిస్థితి అండి. ఈ రగ్గు చూస్తున్నారా, ఇది గేట్ కాస్తదండి, చూస్తున్నారా ఇలా ఉంది పరిస్థితి. పెద్ద ఆయనకి ఎవరు చూసుకోలేక ఉతుకోలేక బట్టలైనా ఉతుకోలేక చాలా ఇబ్బందిగా ఉన్నారు. కింద నాకు పార్చుకోవడానికి పరుపు ఒకటి తెచ్చిస్తాను, సరేనా? అందాకలా నువ్వు ఏదైనా ఉంచుకో, సరేనా? వీడియో చూసారు కదా, ఎంత బాధాకరమైన విషయం. ఆ పెద్ద ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఊర్లో వెళ్ళి చూస్తే ఆయన పరిస్థితి అస్సలు బాగాలేదనమాట. అయితే నేను అడిగిన ఆయన గురించి, నీకు ముందు వెనక ఎవరు లేరా అని అడిగితే లేరు అని అన్నాడు. తర్వాత బట్టలు కూడా ఆడే ఉతుకుంటాడు. నెక్స్ట్ వాడు ఉండే ప్లేస్ కూడా అసలు బాగాలేదు. కనీసం నిజంగా చెప్తున్నాను, పశువులు కూడా అలాంటి దగ్గర ఉండడం ఇష్టపడవేమో, అలాంటి దగ్గర ఉంటాడు. చుట్టుపక్కల ఏంటి గోడ లేదు, ఏమీ లేదు. నెక్స్ట్ కప్పుకోవడానికి చిన్న సాల్వ అండి, ఆ చిన్న సాల్వతో మరి ఎలా ఉంటున్నాడో తెలీదు. అసలుకి ఇది చలికాలం, అందుకని ఆ రోజు వీడియో చూసి ఈ వీడియో తీయడం వెళ్ళి చాలా బాధపడ్డాను. అయితే నాకు అనిపించింది ఈయనకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనేసి. అయితే నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో ఆయన గురించి తీస్తాను. అదేంటంటే ఆయనకి చుట్టూ ప్రహారీ అంటే ఇల్లుకి ఇది లేదు కదండి, ఖచ్చితంగా ఆయన చలి వెళ్ళకుండా లోపల నీట్గా చేసి ఒక తలుపు, సరైన తలుపు చేసి ఇవ్వాలి. నెక్స్ట్ ఆయన పడుకునే దగ్గర కిందన బెడ్షీట్ ఉండాలి, బెడ్షీట్ లేదు. అదే ఆడికి కావాల్సిన సామాన్లు కొనేసి చేద్దామని నేనైతే మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నాను. కాకపోతే ఈ 2 రోజుల్లో నేను వెళ్తాను, ఫుల్ వీడియో ఒకటి పెడతాను. నా వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే మీ స్నేహితులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.